శ్రీమాత్రే నమః. నలదమయంతి చరిత్ర కథ చదువు భాగంలో దమయంతి స్వయంవరం వివాహం కదండి. ఓ ధర్మరాజా, నిషిధ దేశంలో వీరసేనుని కొడుకు నలుడు ఒక రాజు ఉండేవాడు. ఆయన మంచి గుణవంతుడు, పరమ సుందరుడు, సత్యవాది, ఇంద్రియాలని గెలిచినవాడు, సర్వప్రియుడు, వేదజ్ఞాన సంపన్నుడు, అదేవిధంగా బ్రాహ్మణ భక్తుడు, బలమైన గొప్ప సైన్యమున్నవాడు, సైనికులందరూ యుద్ధ విద్యలలో సర్వసమర్థులు. ఆయన చెప్పుకోదగ్గ వీరుడు, యుద్ధ నిపుణుడు, ఉదారుడు, ఎంతో పరాక్రమం ఉన్నవాడు, కానీ జూత వ్యసనము కలవాడు. నలమహారాజున్న కాలంలో భీముడనే పేరుగల రాజు విదర్భ రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆయన కూడా నలునితో సమానమైనవాడు తప్ప తక్కువవాడు కాడు. నలుడంతా సర్వగుణ సంపన్నుడు, పరాక్రమశాలి అని పేరున్నవాడు. ఆయన దమన ఋషిని సంపన్నం చేసుకొని ఆయన ఇచ్చిన వరము కారణంగా 9 సంతానాన్ని పొందాడు. అందులో 3 మగపిల్లలు, 1 అమ్మాయి. దమ్ముడు, దాంతుడు, దమనుడు అనేవి ఆ 3 మగపిల్లల పేర్లు కాగా, అమ్మాయి పేరు దమయంతి. దమయంతి సామాన్యురాలు కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానురాలైన రూపవతి. ఆమె విశాల నేత్రములను కలిగి దేవతలలోనూ యక్షుల్లోనూ కూడా అంత అందమైన వారు లేరన్నట్లు ఉండేది. అందువలనే ఆ కాలంలో విదర్భదేశం నుండి నిషిధ దేశం వచ్చిన వారంతా నలుని ముందు దమయంతి అందచందాలను గుణగణాలను పూసగుచ్చినట్లు చెప్పేవారు. అదేవిధంగా నిషిధ దేశం నుండి విదర్భ దేశానికి వచ్చిన వారు దమయంతి ముందు నలమహారాజు యొక్క అందచందాలను గుణగణాలను అలాగే వివరించేవారు. ఆయన పవిత్ర చరిత్రను కూడా దమయంతికి తెలియచెప్పేవారు. నలదమయంతుల మధ్య పరస్పర అనురాగాలు అంకురించాయి. ఒకరోజు నలమహారాజు తన భవనంలోని ఉద్యానవనములో కొన్ని హంసలను చూచాడు. అందులో ఒక హంస పట్టుకోగా ఆ హంస ఇలా చెప్పసాగింది: మీరు నన్ను వదిలేస్తే మేమంతా దమయంతి చెంతకు వెళ్ళి మీ గుణగణాలను వర్ణించి మరీ చెప్తాం అని చెప్పడంలోనూ మిమ్మల్ని ఆమె తప్పక వరించే విధంగా చెప్పగలం. అది విని నలుడు హంసను వదిలేశాడు. ఆ హంసలన్నీ రివ్వున ఎగిరి విదర్భ దేశానికి వెళ్ళాయి. అంతా దమయంతి చెంత ప్రత్యక్షమయ్యాయి. దమయంతి ఆ హంసల్ని చూడగానే ఎంతో ప్రసన్నురాలైంది. వాటిని పట్టుకోవడానికి పరిగెత్తు వెళ్ళింది. దమయంతి ఏ హంసనైతే పట్టుకోవడానికి వెళ్ళిందో ఆ హంస, ఓ దమయంతి, నిషిధ దేశంలో నలుడనే రాజున్నాడు. ఆయన అశ్విని కుమారుడంతటి అందగాడు. మానవులలో అతని వంటి అందచందాలు గలవాడు మరెక్కడా లేడు. ఆయన మూర్తిభవించిన మన్మధుడు. నీవే కనుక అంతటి గొప్ప వ్యక్తికి భార్యవైతే నీ జన్మ, నీ సౌందర్యము సార్థక్యం అవుతాయి. దేవతలను, గంధర్వులను, మానవులను, నాగజాతి వారిని, రాక్షసులను మేమెందరము తిరిగి చూచాం. కానీ నలునితో సమానుడైన అందగాడిని మాత్రం మేము చూడలేదు. నీవు స్త్రీలలో రత్నానివి, అతడు పురుషులలో భూషణము వంటి వాడు. మీ ఇద్దరి జంట అపురూపమైనది. అప్పుడు దమయంతి, హంస, ఇవే మాటలు నీవు నలునితో కూడా చెప్పాలి సుమా అంది. ఆ హంస నిషిధ దేశానికి తిరిగి వెళ్ళి దమయంతి సందేహాన్ని నలునికి తెలిపింది. హంస నోట నలమహారాజు కీర్తి ప్రఖ్యాతులను విన్న దమయంతి ఆయనను గాఢంగా ప్రేమించసాగింది. ఇక రాత్రి పగలు
ఆమెకు నలమహారాజు ధ్యాస వినా మరొకటి లేదు. నలునిపై రక్తి ఆసక్తి కూడా పెరిగిపోయినవి. మిగతా కథ మరొక ఎపిసోడ్లో విందాం. మరి తర్వాత విందాము. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.